తెలంగాణలో మార్పు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అనే నినాదాలు ఎలక్షన్ టైంలో భారీ స్థాయిలో వినిపించినాయి. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదాలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనకైతే తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరో నినాదం అయితే వినిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు రావాలనే నినాదము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత హాట్ టాపిక్గా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి పార్టీ నుండి రాజీనామా చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన అనంతరము తను అనేక మీడియా ఛానల్ కూడా వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది, ఇంటర్వ్యూలు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి యొక్క ఆశయం ఏంటి, జీవన్ రెడ్డి యొక్క ప్రత్యామ్నాయంగా నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతా ఉన్నారనే వాదన పైన ప్రశ్నలు అడిగినప్పుడు తను ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కాంగ్రెస్ పార్టీలో మార్పు రావాలి అనే నినాదాన్ని వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పెత్తనం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడుతూ ఉంది. మాలాంటి సీనియర్ నేతలు అంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతల్ని తొక్కేయడానికి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నారు అనే విధంగా మరోసారి అసంతృప్తిగా ఇటు మీడియా ఛానల్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి ఉలిక్కి తెప్పించిన విషయం మనందరూ అయితే చూస్తాము. అదేవిధంగా జీవన్ రెడ్డి మరో ద్వేయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అంటే జీవన్ రెడ్డి లాంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరైతే అసంతృప్తితో ఉన్నారో, సీనియర్ నేతలు వాళ్ళకి పదవులు రానట్టుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసే దాటిలో జీవన్ రెడ్డి ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మీ అందరం కూడా కలిసి పోరాడతాం రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి అన్నట్టుగా ఇటు జీవన్ రెడ్డి నాంది పలుకుతున్నట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా తన యొక్క నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అన్నట్టు కూడా మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తొలగించడమే నా ప్రత్యామ్నాయంగా నేను ముందుకెళ్తా ఉన్నాను అన్నట్టుగా అటు జీవన్ రెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా, ఇటు బీజేపీ పార్టీలో చేరుతారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా తను ఏ పార్టీలో చేరుతాననేది కూడా తర్వాత చెప్తాను అనే విధంగా కనిపిస్తూ ఉంది. అంటే ముందు ముందు కాలమే నిర్ణయిస్తుంది అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. ముమ్మాటికేనే బీఆర్ఎస్లోకి వెళ్ళే ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అయితే తను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే ముందు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకి పదవులు ఇవ్వకుండా ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గరున్న వ్యక్తులకి, రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులకు మాత్రమే పదవులు వస్తూ ఉన్నాయి. అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నేతలకి పదవులు రావట్లేదు అనే అంశాన్ని బలంగా వినిపించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొనున్న సీనియర్ నేతలందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానికోసమే నేను ముందుకెళ్తా ఉన్నాను అనే విధంగా ఇటు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి జీవన్ రెడ్డి లక్ష్యం రేవంత్ రెడ్డిని గద్దెదించడమే అనే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు సక్సెస్ అవుతానని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ని గద్దెదించాలి అంటే రేవంత్ రెడ్డి వల్లనే అవుతుందన్న నినాదాన్ని బలంగా వినిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పదవికి ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చూస్తూ ఉన్నారనే వాదనలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి అన్యాయం జరుగుతూ ఉంది. అసలు సిసలైన కాంగ్రెస్ వాదులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. వేరే పార్టీ నుండి వచ్చి మా పార్టీలో పెత్తనం చేసి సీఎం అయి ఇక్కడున్న అసలు సిసలైన ఇటు భట్టి కావచ్చు, ఇటు ఉత్తమ్ కావచ్చు, అటు కోమటిరెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి బ్యాచ్ చేస్తూ ఉంది అనే విధంగా ఇటు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికైనా సీనియర్ నేతలు మేల్కోవాలనే పిలుపును జీవన్ రెడ్డి అయితే ఇస్తూ ఉన్నారు. ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో ఇటు రేవంత్ రెడ్డి పోవాలి, కాంగ్రెస్లో మార్పు రావాలనే నినాదాలు కావచ్చు, రేవంత్ రెడ్డిని గద్దెదించేదాకా నేను నిద్రపోననే వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇటు జగిత్యాలలో కావచ్చు, ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాను సృష్టిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే విధంగా వెళ్తే రేవంత్ రెడ్డి మరింత పోరాడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయంగా తన పార్టీలోనే సీనియర్ నేతలు తన యాంటీగా తయారవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు వీటన్నిటిపైన కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్తారు అన్నట్టుగా యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పరిపాలనలో చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతలు చాలామంది హ్యాపీగా కూడా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ నేతలలో సీనియర్ నేతలు అటు విహెచ్ హనుమంత్ కావచ్చు, ఇటు మధు ఎస్కి గౌడ్ కావచ్చు, ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. పదవులు రావట్లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కొట్లాడినప్పుడు కూడా వాళ్ళకి పదవులు రాకపోవడంతో వాళ్ళు కొంత అసంతృప్తితో అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద ఒకే మార్గంలోకి తీసుకురావడానికి జీవన్ రెడ్డి నాంది పలుకుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి. ఇవన్నీ అంశాలు అయితే జీవన్ రెడ్డి అయితే మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ విధంగా ప్రణాళిక చేసుకుని వెళ్తూ ఉన్నారు కాబట్టి
మరి చూడాలి ఎంతవరకు జీవన్ రెడ్డి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్న కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.